హాయ్ బేబీస్. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వేలల్లో అవసరం లేదు మనకి. సింపుల్ గా 50 రూపీస్ మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అదేంటంటే బ్లాక్ బిట్స్ మేకింగ్ బిజినెస్. మీకు 20 రూపీస్ బ్లాక్ బిట్స్ పడుతుంది. ఒక 10 రూపీస్ లాకెట్ కి, 10 రూపీస్ బుక్స్ పడుతుంది. బ్యాక్ బుక్స్ వేస్తాం కదా. ఒక 5 రూపీస్ థ్రెడ్ కి, 5 రూపీస్ నీడిల్. స్టార్ట్. మనము ఇంకా థ్రెడ్ కట్ చేయాలి. థ్రెడ్ కట్ చేయడానికి సిజర్ వాడాలా. అదే కాక దీన్ని థ్రెడ్ లో ఎక్కించుకోవడానికి గమ్ ఉంటది. ఈ గమ్ చిన్నగా ఇలా కొంచెం అంటే గమ్ వాడితే మనకి నీడిల్ లోకి ఈజీగా వస్తుంది. మెజర్మెంట్ మనం ఎంత లెంత్ లా మెజర్ చేస్తే ఎంత లెంత్ ఇది టేప్ కావాలి. ఇవి ఉంటే చాలు మనం ఈజీగా ఎక్కవచ్చు. థ్రెడ్ లోకి నీడిల్ ఇలా నీట్ గా గమ్ పెడితే ఇలా నీట్ గా ఎక్కుతుంది. అప్పుడు ఇలా నీట్ గా తీసుకోవచ్చు. గమ్ పెట్టకుండా మనకు అవుతుంది. ఎందుకంటే మనం నీడిల్ ఎక్కువ ఎక్కువాలన్నా తడైనా వాటర్ తో ఇట్లా అన్నా కూడా ఎక్కుద్ది. ఇప్పుడు 3 వేసేసుకొని మామూలుగా చాలా మంది ఇప్పుడే స్టార్టింగ్ చేసేస్తే ఇక్కడ లాక్ వేస్తారు. కానీ అట్లా మనం లాక్ వేయకూడదు. ముందే లాస్ట్ ఇట్లా లాక్ వేస్తే ఒక్క 3 పడుతుంది. లాస్ట్ లో మనం 3 మూడులు వేసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇట్లా 3 వేయకూడదు మనము. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని బ్లాక్ బెడ్స్ తీసుకోవాలి. ఈ బ్లాక్ బెడ్స్ తీసేసుకొని నీడిల్స్ లోకి పెద్ద నీడిల్ కదా. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ థ్రెడ్ అనేది సిజర్స్ కట్ చేసుకుంటే మనం ఈజీగా వెళ్ళిపోతుంది ఇది. అప్పుడు మన నీడిల్ చాలా పెద్దది, 2 లైన్స్ ఎక్కియాలి మనం. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా ఇట్లా ఇట్లా 2 లైన్. లేకపోతే ఇలా తీసి ఎక్కియచ్చు, మామూలుగా మనం కూడా ఎక్కించుకోవచ్చు. ఒకసారి చూడండి మనం ఎలా ఎక్కిస్తున్నామో. ఒకేసారి 5 ఎక్కించాం. అలా ఈ థ్రెడ్ ఉందనుకో, ఈ థ్రెడ్ని మళ్ళీ అప్పుడప్పుడు కట్ చేయొచ్చు. చాలా ఈజీ ఎక్కియడం. ఇదిగో ఇలా చాలా చాలా ఈజీ ఎక్కించుకోవడం. ఇక్కడ చూడు ఒకేసారి నేను ఎన్ని బీట్స్ ఎక్కిస్తున్నాను ఒకసారి చూస్తున్నారా మంచిగా. ఇప్పుడు ఏదైనా మనకి ఇక్కడ రాలేదనుకో ఇలా అనుకాల. చూడండి ఒకసారి ఎంత బాగా ఎక్కుతున్నాయో. నేను ఏమనట్లో నీడిల్స్ పెట్టా ఇటు పక్కకి ఇటు వస్తాయి. ఒకసారి ఇలా స్టిచ్ చేసుకొని ఈ థ్రెడ్ ఇలా నీకు లాగేసేస్తే ఈ పూసలన్నీ దీనికి వచ్చేస్తాయి. మనం ఇప్పుడు చూడండి ఒకసారి గట్టిగా ఉన్నట్టు ఏమైనా ఉంటే ఇలా అంటే ఇలా అనేస్తే వచ్చేస్తాయి. మనం ఎంత ఎక్కించామని మళ్ళీ మిడిల్లో లాకెట్ ఎక్కియాలి కదా. చూసుకోవాలి ఒకసారి. మనం 15 ఇంచెస్కి ఎక్కిస్తున్నాం కదా. 14 అవుతుంది. ఒకసారి వేస్తే ఇంకా ఇంకా 15 కరెక్ట్ సరిపోయాయి కదా. ఇంట్లో ఉంది కదా. 15 ఇంచెస్ వచ్చాక మనం లాకెట్ కంటే ఒక పాలు ఉంది, ఒక పాలు బీట్ వేసుకొని లాకెట్ వేసుకుంటే చాలా అందంగా కనపడుతుంది. చూడండి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఉన్నాయి కాబట్టి ఇంకా మనం మిగతా మనం ఫస్ట్ లైన్ ఎక్కించడం కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా ఎక్కిస్తున్నాం. ఇప్పుడు సెకండ్ లైన్ ఎక్కియాల బీడ్స్ ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు నీడిల్స్ తో కాకుండా ఇప్పుడు నేను ఇది మార్చేస్తాను. దీన్ని ఏమంటారంటే రాగతీగ అంటారు. సన్న తీగ. మన దగ్గర కొందరికి ఇలాంటి నీడిల్స్ దొరకవు, చాలా మంది అంటుంటారు కదా. ఇలాంటి నీడిల్స్ దొరికినప్పుడు ఇప్పుడు మన కరెంట్ తీగలో వైర్ ఉంటుంది కదా, దానికి దారాన్ని ఇలా చుట్టుకోవాలా. చుట్టుకొని బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ ని ఇలా తీసేసుకొని ఒకసారి బాగా క్లియర్ గా చూడండి. ఇట్లా నీట్గా ఎక్కుతాయి. ఇదిగోండి. మాకు నీడిల్స్ దొరకదు, ఇంత చిన్న పూసలు అనుకుంటారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఎక్కుతుంది ఇది. యాక్చువల్లీ ఈ పూసలు ఇట్లా చేత పట్టుకుంటే మనకు ఓల్ ఎక్కడుందో ఈజీగా ఇలా ఇలా కనపడేస్తుంది మన చేత. ఇలా అంటే ప్రాక్టీస్ అయితే ఈజీగా వస్తుంది. ఇది నీడిల్సే ఉండాల్సిన అవసరం లేదు. ఇది పాతది మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా బాగా చుట్టుకోవాలి. చుట్టుకొని కొంచెం కత్తెరతో ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా కట్ చేసుకొని 1 లైన్ పెట్టుకోవాలా. ఇప్పుడు నీట్గా ఉంటుంది మనకు. ఇక్కడ చూడండి ఎంత సన్న పూసలైనా ఇంకా సన్న పూసలు ఇది ఇంకా సన్నది దొరుకుతుంది, అది తీసేసుకోవాలి. ఎంత ఈజీగా ఎక్కుతుంది ఒకసారి చూడండి. ఇలా ఒక 5 పూసలు తీసేసుకున్నాము. చూడండి ఎవరికైనా సరే ఈజీగా బ్లాక్ బీడ్స్ కష్టంగా అనిపించదు. చూడండి 1 ఎక్కించుకోవడానికి వచ్చు, 1 ఎక్కించు ఈజీగా ఎక్కిపోతాయి. చాలా సింపుల్ అండి.
వేలు ఖర్చు పెట్టి బిజినెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకా నేను చాలా వెరైటీస్ అన్నీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏ లో ఈ బీడ్స్ మాత్రం రెండిట్లకు ఒకటే లైన్ కదా, ఇలా చూడండి బాగా బీడ్స్ లో కూడా అది బాగా దొరుకుతుంది. ఇప్పుడు చూడండి 2 లైన్స్ వచ్చినాయి. మనం ఈ లైన్ బీడ్స్ కూడా ఇప్పుడు మనం అన్ని బీడ్స్ కుట్టుకోవడం అయిపోయింది. అన్న ఈక్వల్గా ఇట్లా సర్దుకోవాలా. మనకి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనం ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా ఇలా ఇక్కడ మొత్తం సర్దుకొని ఎక్కడ లూజ్ రాకుండా ఇలా ఉన్నాయి కదా మొత్తము. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయనుకో ఇక్కడ ఈక్వల్గా రావడానికి, అందుకే ముందే లాక్ వేసుకోకుండా ఒక సైడ్ మనం ఎన్ని కుట్టాలనుకో అంతమైన ఎక్స్ట్రా ఉన్నటువన్నీ మనం ఇలా నీట్గా ఇక్కడ చూడు లైన్ అన్ని కరెక్ట్గా వచ్చేసాయి కదా, ఇలా కరెక్ట్గా ఉండాలి. ఇది మనం ఇక్కడ డైరెక్ట్గా మూవ్ వేసుకోవాలి. ఇట్లా డైలీగా ఒకసారి బాగా చూడండి డైరెక్ట్గా మూవ్ ఎలా వేస్తున్నా అనేది. ఇదే అండి ఇక్కడ లూజ్ అయిపోతున్నా ఇలా టైట్గా అంటే టైట్ అయిపోతుంది బాగా దగ్గరికి. లూజ్ అవ్వకుండా ఇట్లా ఒక 3 టైమ్స్ వేసుకోవాలి. త్రీ టైమ్స్ వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైనా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తా చూడండి. వీటిని నేను వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. నేను డ్రెస్ మీద వేసిన షానస్ మీదకి వాటి పెట్టేది ఇంకా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం ఎవరి సైజ్ తగ్గట్టు వాళ్ళు ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ముందు చాలా పెడతాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోలు నోటిఫికేషన్ దాకా మీకు త్వరగా వస్తాయి. బిజినెస్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. బాయ్.